నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసి చూపించాం, 2 లక్షల హామీ నెరవేర్చాం, సిగ్గుంటే రాజీనామా చేయి హరీష్. రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా? 17,869 కోట్లు సరిపోతాయా? మీ రుణమాఫీ పచ్చి అబద్ధము. రైతు ద్రోహం కాదు, రైతు ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ హరీష్ రావు. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధము, మరి మీరు? కేసీఆర్ కేటీఆర్ ఆదేశాలతో ఎవరొస్తారు? గోదావరి కృష్ణా నీళ్లలో రాష్ట్రాన్ని సస్యశ్యామల చేస్తాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతాం. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా పూనుగూడెంలో సీతారామ ప్రారంభం. పాల్గొన్న బట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ, విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండు. రైతు కూలీలకు త్వరలో 12,000. గోల్కొండ స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. నేడు సోనియా, రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ. మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పదవులపై చర్చ. డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దు. యూనివర్సిటీలు, కాలేజీల్లో నియంత్రణలపై సర్కార్ దృష్టి. రేపు కీలక సమావేశము. వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు. వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని వద్దు. వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే. లౌకిక పౌరస్మృతి రాజ్యాంగకర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు 78 ఏళ్లుగా కోరుతున్న ఇదే. ఇప్పటి మతపర సివిల్ కోడ్ను మార్చాలి. ఒకే దేశం ఒకే ఎన్నికలు నేటి అవసరము. 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ. రాహుల్కు 5 వర్షాల్లో సీటు. వేడుకల్లో ప్రతిపక్ష నేతను గౌరవించరా? ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై మోడీకి గౌరవం లేదు. కాంగ్రెస్. కోలకత్తా ఆర్జికర్ ఆసుపత్రిపై దాడి. నిరసన ముసుగులో సుచ్చకెళ్లిన 40 మంది దుండగలు. ఆసుపత్రి ఆస్తులు ధ్వంసము. ఉత్తరాఖండ్లో నర్సుపై అత్యాచారము. 9 రోజుల తర్వాత దొరికిన మృతదేహము. రాజస్థాన్లో నిందితుడు అరెస్టు. ఆమె సున్నితోనే ప్రాణాలు తీశాడు. మహిళా ఉద్యోగులకు 1 రోజు ఋతుకాల సెలవు. ప్రైవేటు ఉద్యోగులకు వర్తింపు. ఒడిశా ప్రభుత్వము. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ, సకల జనుల సుఖల శాంతులతో శోభల్లే రాష్ట్రంగా మార్చుతాము. తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదికపై సగౌరవంగా చాటాలి. రాష్ట్రానికి 31.532 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉద్యోగాలు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ. 7 గ్యారంటీలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాము. రైతు కూలీలకు త్వరలో 12,000 సహాయము. గోల్కొండ స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులు కరచాలం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తన నివాసంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న సీఎం. కూతురు ఆద్యతో పవన్ సెల్ఫీ. ఏపీలోని కాకినాడ పోలీస్ ప్యారడైజ్ గ్రౌండ్లో బుధవారం స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేదికపై తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఒకసారిగా గ్యాలరీ నుంచి అభిమానులు కేరింతలు కొట్టారు.
రైతులు సంతోషంగా ఉండాలని లేదా 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని నెలలో చేసి ఎందుకు ఏడుపు? ఉప ఎన్నికల భ్రమలో కేసీఆర్, కేటీఆర్ ఫిరాయింపులపై కేసీఆర్ నెలకొల్చిన సాంప్రదాయాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారు. టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బస్సుల్లో అల్లం ఎల్లిపాయ ఒలిస్తే తప్పని మేమెక్కడ అన్నాము సీతక్క. బస్సుల్లో కుట్లు, అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సు, రికార్డ్ డ్యాన్సు చేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. సుమోటు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎల్లడి. కేటీఆర్ గారు ఆడవాళ్ళకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. దాంతో మనకు రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అట్లాంటివి ఎందుకండి సార్ మీరు? ఆడపడుచులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్పై కేసు నమోదు చేయాలి. మంత్రులు సీతక్క, పొన్నము. దేశ విచ్ఛిన్నానికి కుట్రలు, కాంగ్రెస్తో పాటు విదేశీ శక్తుల యత్నము. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. గాంధీ భవన్లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహేష్ కుమార్ గౌడ్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్. త్వరలో నూతన హైకోర్టు నిర్మాణం ప్రారంభం. సీతారాం ప్రాజెక్టులో పూనెంగూడెం పంప్ హౌస్కు మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సీతారాం పూనెంగూడెం పంప్ హౌస్ నుంచి కాల్వలకి విడుదలవుతున్న గోదావరి జలాలు. సాగర్ రాకపోయినా ఖమ్మం రైతులకు ఇబ్బంది ఉండదు. హరీష్ అభినందించుకున్న అవమానించొద్దు. వైరా సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. సభకు హాజరైన మహిళలు, రైతులు. మానసిక పత్రిక అంటూ సవత ప్రేమ చూపారు బట్టి విక్రమార్క. చరిత్ర ఎరగని రుణమాఫీ ఇది తుమ్మల నాగేశ్వరరావు. కష్ట నష్టాలు ఎదురైన హామీల అమలు పొంగిలేటి. సీతారామ ప్రారంభోత్సవం అదృష్టము ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి. ఆపై రుణాలలో ఉన్న రైతులకు 4వ విడతలు, తర్వాత 3 స్థాయిల్లో మిగిలిన వారికి. ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన సొమ్ము 17,870 కోట్లు. రాజభవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్, స్పీకర్ ప్రసాద్ కుమార్, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. బస్తీలో వాట్సాప్ లొల్లి. ఆమెపై మేయర్ విజయలక్ష్మి మనుషులు దాడి చేసినట్లు ఆరోపణ. నిద్రవాతలు మింగి ఆత్మహత్యాయత్నము, పోలీసులకు ఫిర్యాదు. మేయర్ మనుషులు బెదిరిస్తున్నారంటూ తానాకు గ్రూపుల సభ్యులు. సమస్యలపై వాట్సాప్ గ్రూపుల్లో బీజేపీ నాయకురాలు విమర్శలు. రైతు ద్రోహం కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు. అక్కడక్కడ భారీ వానలు కురిసే ఛాన్స్. మెదక్ జిల్లా గుమ్మడిదలలో 9.1 సెంటీమీటర్లు. హైదరాబాద్లో కుండపోత వాన. 2 రోజుల్లో కృష్ణాకు మళ్లీ వరదలు. సాగర్ 2 గేట్ల నుంచి నీటి విడుదల. తుంగభద్రలో స్టాప్లాక్ ఏర్పాటు పనులు. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర నియామకము. కో చైర్మన్గా శ్రీనిరాజు. ఏడాది పాటు పదవుల్లో. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 3 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నిక. త్వరలో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు. కేటీఆర్. కవిత జైల్లో ఉంటే అన్నగా ఢిల్లీ వెళ్ళి కలవద్దా. ఔటర్పై ఘోర రోడ్డు ప్రమాదము. పెద్ద గోల్కొండ వద్ద తుఫాన్ను ఢీకొట్టిన కారు. 3 మృతి, మరో 3 పరిస్థితి విషమము. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు బీఆర్ఎస్. ఎర్ర చెరువులు అక్రమ కట్టడాలు కూల్చివేత. 5 అంతస్తుల భవనాలు నేలమట్టం. చెరువుల అక్రమాలపై హైడ్రా కొరడా. వీటికి నిబంధనల విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.